Oh my god. హిందూయిజం సుమారుగా 120 కోట్ల మంది ప్రజలు ఈ హిందూయిజం అయితే అనుసరిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన రిలీజన్. మరొక విషయం ఏంటంటే ఆ 120 కోట్ల మంది హిందువులలో 110 కోట్ల మంది హిందువులు కేవలం భారతదేశంలోనే నివసిస్తూ ఉన్నారు. హిందువులు కాని వాళ్ళకి ఈ హిందూయిజం అనేది అసలు అర్థం కాదు. కొంతమంది దీన్ని అసలు రిలీజనే కాదంటూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది జీవితం. మనం జీవించే విధానంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలనేది మనకి చాలా క్లియర్ గా తెలియజేసేదే హిందూయిజం. హిందువులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. ఈ సనాతన ధర్మం మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో హిందూయిజం గురించి, హిందూయిజం యొక్క చరిత్ర గురించి, హిందూయిజంలో ఉన్న గొప్పతనాల గురించి, ఇలాగా ఎన్నిటి గురించో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళదాం. హిందూయిజం అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన యాక్టివ్ రిలీజియన్. బిఫోర్ ది కామన్ ఎరా 1500th ఇయర్ అంటే 1500 BCE టైంలో భారతదేశంలోకి నోమాడ్స్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో కలవడం వల్ల ఈ హిందూయిజం అనేది పుట్టిందనేది చాలా మంది అయితే చెబుతూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుందనేది మరికొంతమంది యొక్క మాట. ఈ హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మొదలైందనే దానికి ఎవరి దగ్గర కూడా పూర్తి జవాబైతే లేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడున్న యాక్టివ్ రిలీజియన్స్ లోకెల్లా అత్యంత పురాతనమైనది హిందూయిజం. అదైతే మాత్రం చెప్పొచ్చు. హిందూయిజం ని, ఇండియాని, ఈ రెంటిని కూడా మనం వేరు వేరు చేయలేము. ఎందుకంటే హిందూ మరియు ఇండియా ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చాయి. హిందువుల యొక్క అత్యంత పురాతనమైన భాష సంస్కృతం. ఇండస్ రివర్ కి సంస్కృతంలో ఉన్న పేరు సింధు. అయితే ఆ తర్వాత పర్షియన్లు ఇందులో ఎస్ బదులుగా హెచ్చు పెట్టడం జరిగిందని, అలాగా హిందూ అనేది పుట్టిందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అంతకు ముందు నుంచే హిందూ అనే పదం ఉన్నదనైతే మరికొంతమంది యొక్క నమ్మకం. సో పర్షియన్ ఆ ప్రాంతానికి వచ్చి దానికి హిందూ అని పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని దాటి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హిందూస్ అన్న ఒక మాట అయితే వచ్చింది. సో అలాగే ఎక్కువగా హిందూ అనే పదం అప్పటి నుంచి వినిపించడం మొదలు పెట్టింది. అండ్ ఆ తర్వాత హిందూ అనే పదం అనేది గ్రీకు పదాలకి కొంచెం దగ్గరగా లేదన్న ఉద్దేశంతో గ్రీకు పదాల లాంటి ఐఏని చేర్చి మొదట్లో ఉన్న హెచ్ని తీసేయడం జరిగింది. అలాగా ఇండియా అనే పదం వచ్చిందనైతే మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది నిజమన్నది మనకి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చరిత్ర అంతా కూడా అబద్ధపు చరిత్రే. దానికి కారణం కొంతమంది ఏమంటారంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 11 ఏళ్ల పాటుగా భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉండడం జరిగింది. ఆయన మన చరిత్ర మొత్తాన్ని కూడా వక్రీకరించారనేది కొంతమంది యొక్క మాట. అంటే కేవలం ముస్లిం ఇన్వేడర్స్ యొక్క చరిత్రని మనకి గొప్పగా చూపించి హిందూ రాజుల యొక్క గొప్పతనాలనేవి మనకి తెలియకుండా చేశారని, ఆ తర్వాత హిందూయిజం గురించి కావచ్చు, హిందూ కల్చర్ కోసం కావచ్చు, భారతదేశంలో మనకే తెలియకుండా దాగి ఉన్న ఎన్నో గొప్ప విషయాలని మనకి తెలియకుండా చేశారనేది కొంతమంది యొక్క వాదన. బట్ ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. హిందువులలో కొంతమంది మనుషులు భగవంతుని విపరీతంగా పూజిస్తారు, కొంతమంది ఏమో భగవంతుని అసలు నమ్మరు, కానీ హిందూ ఫిలాసఫీని అయితే మాత్రం ఫాలో అవుతూ ఉంటారు. సో హిందూయిజం యొక్క గొప్పతనం గురించి మనం అర్థం చేసుకోవాలంటే హిందూయిజం లో ఉన్న 7 ముఖ్యమైన నమ్మకాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆ 7 ఏంటో చూద్దాం. 1, ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టించేది ఒకరే. హిందువులు అందరూ కూడా బ్రహ్మనే నమ్ముతూ ఉంటారు. ఈ విషయంలో బ్రహ్మదేవుడే ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టిస్తాడని మొత్తం అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే బ్రహ్మ పదార్థం అనేది కూడా చాలా చోట్ల మనకు వినిపించే మాట. ఈ విశ్వం మొత్తాన్ని కూడా నడిపించేది ఆ బ్రహ్మ పదార్థమే అని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. ఈ బ్రహ్మ పదార్థం గురించి మనకు అర్థమయ్యేలా తెలియజేయాలి అంటే, సముద్రం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రంలోంచి కొన్ని నీటి బొట్లు పైకి ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరినంత మాత్రాన అవి సముద్రంలోని అంతర్భాగం కాకుండా పోవు కదా. కొంతకాలం వరకు వేరు వేరు అయినప్పటికీ కూడా మళ్ళీ హిందూయిజం సుమారుగా 120 కోట్ల మంది ప్రజలు ఈ హిందూయిజం అయితే అనుసరిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన రిలీజన్. మరొక విషయం ఏంటంటే, ఆ 120 కోట్ల మంది హిందువులలో 110 కోట్ల మంది హిందువులు కేవలం భారతదేశంలోనే నివసిస్తూ ఉన్నారు. హిందువులు కాని వాళ్ళకి ఈ హిందూయిజం అనేది అసలు అర్థం కాదు. కొంతమంది దీన్ని అసలు రిలీజనే కాదంటూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది జీవితం. మనం జీవించే విధానంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలనేది మనకి చాలా క్లియర్ గా తెలియజేసేదే హిందూయిజం. హిందువులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. ఈ సనాతన ధర్మం మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో హిందూయిజం గురించి, హిందూయిజం యొక్క చరిత్ర గురించి, హిందూయిజంలో ఉన్న గొప్పతనాల గురించి, ఇలాగా ఎన్నిటి గురించో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళదాం. హిందూయిజం అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన యాక్టివ్ రిలీజియన్.
బిఫోర్ ది కామన్ ఎరా 1500th ఇయర్ అంటే 1500 BCE టైంలో భారతదేశంలోకి నోమాడ్స్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో కలవడం వల్ల ఈ హిందూయిజం అనేది పుట్టిందనేది చాలా మంది అయితే చెబుతూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుందనేది మరికొంతమంది యొక్క మాట. ఈ హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మొదలైందనే దానికి ఎవరి దగ్గర కూడా పూర్తి జవాబైతే లేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడున్న యాక్టివ్ రిలీజియన్స్ లోకెల్లా అత్యంత పురాతనమైనది హిందూయిజం, అదైతే మాత్రం చెప్పొచ్చు. హిందూయిజం ని, ఇండియాని ఈ రెంటిని కూడా మనం వేరు చేయలేము. ఎందుకంటే హిందూ మరియు ఇండియా ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చాయి. హిందువుల యొక్క అత్యంత పురాతనమైన భాష సంస్కృతం. ఇండస్ రివర్ కి సంస్కృతంలో ఉన్న పేరు సింధు. అయితే ఆ తర్వాత పర్షియన్లు ఇందులో ఎస్ బదులుగా హెచ్చు పెట్టడం జరిగిందని, అలాగా హిందూ అనేది పుట్టిందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అంతకు ముందు నుంచే హిందూ అనే పదం ఉన్నదనైతే మరికొంతమంది యొక్క నమ్మకం. సో పర్షియన్ ఆ ప్రాంతానికి వచ్చి దానికి హిందూ అని పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని దాటి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హిందూస్ అన్న ఒక మాట అయితే వచ్చింది. సో అలాగే ఎక్కువగా హిందూ అనే పదం అప్పటి నుంచి వినిపించడం మొదలు పెట్టింది. అండ్ ఆ తర్వాత హిందూ అనే పదం అనేది గ్రీకు పదాలకి కొంచెం దగ్గరగా లేదన్న ఉద్దేశంతో గ్రీకు పదాల లాంటి ఐఏని చేర్చి మొదట్లో ఉన్న హెచ్ని తీసేయడం జరిగింది. అలాగా ఇండియా అనే పదం వచ్చిందనైతే మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది నిజమన్నది మనకి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చరిత్ర అంతా కూడా అబద్ధపు చరిత్రే. దానికి కారణం కొంతమంది ఏమంటారంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 11 ఏళ్ల పాటుగా భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉండడం జరిగింది. ఆయన మన చరిత్ర మొత్తాన్ని కూడా వక్రీకరించారనేది కొంతమంది యొక్క మాట. అంటే కేవలం ముస్లిం ఇన్వేడర్స్ యొక్క చరిత్రని మనకి గొప్పగా చూపించి హిందూ రాజుల యొక్క గొప్పతనాలనేవి మనకి తెలియకుండా చేశారని, ఆ తర్వాత హిందూయిజం గురించి కావచ్చు, హిందూ కల్చర్ కోసం కావచ్చు, భారతదేశంలో మనకే తెలియకుండా దాగి ఉన్న ఎన్నో గొప్ప విషయాలని మనకి తెలియకుండా చేశారనేది కొంతమంది యొక్క వాదన. బట్ ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. హిందువులలో కొంతమంది మనుషులు భగవంతుని విపరీతంగా పూజిస్తారు, కొంతమంది ఏమో భగవంతుని అసలు నమ్మరు, కానీ హిందూ ఫిలాసఫీని అయితే మాత్రం ఫాలో అవుతూ ఉంటారు. సో హిందూయిజం యొక్క గొప్పతనం గురించి మనం అర్థం చేసుకోవాలంటే హిందూయిజం లో ఉన్న 7 ముఖ్యమైన నమ్మకాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆ 7 ఏంటో చూద్దాం. 1, ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టించేది ఒకరే. హిందువులు అందరూ కూడా బ్రహ్మనే నమ్ముతూ ఉంటారు. ఈ విషయంలో బ్రహ్మదేవుడే ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టిస్తాడని మొత్తం అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే బ్రహ్మ పదార్థం అనేది కూడా చాలా చోట్ల మనకు వినిపించే మాట. ఈ విశ్వం మొత్తాన్ని కూడా నడిపించేది ఆ బ్రహ్మ పదార్థమే అని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. ఈ బ్రహ్మ పదార్థం గురించి మనకు అర్థమయ్యేలా తెలియజేయాలి అంటే, సముద్రం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రంలోంచి కొన్ని నీటి బొట్లు పైకి ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరినంత మాత్రాన అవి సముద్రంలోని అంతర్భాగం కాకుండా పోవు కదా. కొంతకాలం వరకు వేరు అయినప్పటికీ కూడా మళ్ళీ మంది ప్రజలు ఈ హిందూయిజం అయితే అనుసరిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన రిలీజన్. మరొక విషయం ఏంటంటే, ఆ 120 కోట్ల మంది హిందువులలో 110 కోట్ల మంది హిందువులు కేవలం భారతదేశంలోనే నివసిస్తూ ఉన్నారు. హిందువులు కాని వాళ్ళకి ఈ హిందూయిజం అనేది అసలు అర్థం కాదు. కొంతమంది దీన్ని అసలు రిలీజనే కాదంటూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది జీవితం. మనం జీవించే విధానంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలనేది మనకి చాలా క్లియర్ గా తెలియజేసేదే హిందూయిజం. హిందువులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. ఈ సనాతన ధర్మం మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో హిందూయిజం గురించి, హిందూయిజం యొక్క చరిత్ర గురించి, హిందూయిజంలో ఉన్న గొప్పతనాల గురించి, ఇలాగా ఎన్నిటి గురించో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళదాం. హిందూయిజం అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన యాక్టివ్ రిలీజియన్. బిఫోర్ ది కామన్ ఎరా 1500th ఇయర్ అంటే 1500 BCE టైంలో భారతదేశంలోకి నోమాడ్స్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో కలవడం వల్ల ఈ హిందూయిజం అనేది పుట్టిందనేది చాలా మంది అయితే చెబుతూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుందనేది మరికొంతమంది యొక్క మాట. ఈ హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మొదలైందనే దానికి ఎవరి దగ్గర కూడా పూర్తి జవాబైతే లేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడున్న యాక్టివ్ రిలీజియన్స్ లోకెల్లా అత్యంత పురాతనమైనది హిందూయిజం, అదైతే మాత్రం చెప్పొచ్చు. హిందూయిజం ని, ఇండియాని ఈ రెంటిని కూడా మనం వేరు చేయలేము. ఎందుకంటే హిందూ మరియు ఇండియా ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చాయి. హిందువుల యొక్క అత్యంత పురాతనమైన భాష సంస్కృతం. ఇండస్ రివర్ కి సంస్కృతంలో ఉన్న పేరు సింధు. అయితే ఆ తర్వాత పర్షియన్లు ఇందులో ఎస్ బదులుగా హెచ్చు పెట్టడం జరిగిందని, అలాగా హిందూ అనేది పుట్టిందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అంతకు ముందు నుంచే హిందూ అనే పదం ఉన్నదనైతే మరికొంతమంది యొక్క నమ్మకం. సో పర్షియన్ ఆ ప్రాంతానికి వచ్చి దానికి హిందూ అని పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని దాటి నివసిస్తున్న వాళ్ళందరూ కూడా హిందూస్ అన్న ఒక మాట అయితే వచ్చింది. సో అలాగే ఎక్కువగా హిందూ అనే పదం అప్పటి నుంచి వినిపించడం మొదలు పెట్టింది. అండ్ ఆ తర్వాత
హిందూ అనే పదం అనేది గ్రీకు పదాలకి కొంచెం దగ్గరగా లేదన్న ఉద్దేశంతో గ్రీకు పదాల లాంటి ఐఏని చేర్చి మొదట్లో ఉన్న హెచ్ని తీసేయడం జరిగింది. అలాగా ఇండియా అనే పదం వచ్చిందనైతే మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది నిజమన్నది మనకి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న చరిత్ర అంతా కూడా అబద్ధపు చరిత్రే. దానికి కారణం కొంతమంది ఏమంటారంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 11 ఏళ్ల పాటుగా భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉండడం జరిగింది. ఆయన మన చరిత్ర మొత్తాన్ని కూడా వక్రీకరించారనేది కొంతమంది యొక్క మాట. అంటే కేవలం ముస్లిం ఇన్వేడర్స్ యొక్క చరిత్రని మనకి గొప్పగా చూపించి హిందూ రాజుల యొక్క గొప్పతనాలనేవి మనకి తెలియకుండా చేశారని, ఆ తర్వాత హిందూయిజం గురించి కావచ్చు, హిందూ కల్చర్ కోసం కావచ్చు, భారతదేశంలో మనకే తెలియకుండా దాగి ఉన్న ఎన్నో గొప్ప విషయాలని మనకి తెలియకుండా చేశారనేది కొంతమంది యొక్క వాదన. బట్ ఇప్పుడు మనం దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. హిందువులలో కొంతమంది మనుషులు భగవంతుని విపరీతంగా పూజిస్తారు, కొంతమంది ఏమో భగవంతుని అసలు నమ్మరు, కానీ హిందూ ఫిలాసఫీని అయితే మాత్రం ఫాలో అవుతూ ఉంటారు. సో హిందూయిజం యొక్క గొప్పతనం గురించి మనం అర్థం చేసుకోవాలంటే హిందూయిజం లో ఉన్న 7 ముఖ్యమైన నమ్మకాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆ 7 ఏంటో చూద్దాం. 1. ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టించేది ఒకరే. హిందువులు అందరూ కూడా బ్రహ్మనే నమ్ముతూ ఉంటారు. ఈ విషయంలో బ్రహ్మదేవుడే ఈ విశ్వం మొత్తాన్ని కూడా సృష్టిస్తాడని మొత్తం అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే బ్రహ్మ పదార్థం అనేది కూడా చాలా చోట్ల మనకు వినిపించే మాట. ఈ విశ్వం మొత్తాన్ని కూడా నడిపించేది ఆ బ్రహ్మ పదార్థమే అని చాలా మంది అయితే నమ్ముతూ ఉంటారు. ఈ బ్రహ్మ పదార్థం గురించి మనకు అర్థమయ్యేలా తెలియజేయాలి అంటే, సముద్రం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడప్పుడు సముద్రంలోంచి కొన్ని నీటి బొట్లు పైకి ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరినంత మాత్రాన అవి సముద్రంలోని అంతర్భాగం కాకుండా పోవు కదా. కొంతకాలం వరకు వేరు అయినప్పటికీ కూడా మళ్ళీ సుమారుగా 120 కోట్ల మంది ప్రజలు ఈ హిందూయిజం అయితే అనుసరిస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన రిలీజన్. మరొక విషయం ఏంటంటే, ఆ 120 కోట్ల మంది హిందువులలో 110 కోట్ల మంది హిందువులు కేవలం భారతదేశంలోనే నివసిస్తూ ఉన్నారు. హిందువులు కాని వాళ్ళకి ఈ హిందూయిజం అనేది అసలు అర్థం కాదు. కొంతమంది దీన్ని అసలు రిలీజనే కాదంటూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది జీవితం. మనం జీవించే విధానంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలనేది మనకి చాలా క్లియర్ గా తెలియజేసేదే హిందూయిజం. హిందువులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. ఈ సనాతన ధర్మం మనకి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో హిందూయిజం గురించి, హిందూయిజం యొక్క చరిత్ర గురించి, హిందూయిజంలో ఉన్న గొప్పతనాల గురించి, ఇలాగా ఎన్నిటి గురించో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళదాం. హిందూయిజం అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన యాక్టివ్ రిలీజియన్. బిఫోర్ ది కామన్ ఎరా 1500th year అంటే 1500 BCE టైంలో భారతదేశంలోకి నోమాడ్స్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో కలవడం వల్ల ఈ హిందూయిజం అనేది పుట్టిందనేది చాలా మంది అయితే చెబుతూ ఉంటారు. కానీ నిజానికి హిందూయిజం అనేది పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుందనేది మరికొంతమంది యొక్క మాట. ఈ హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మొదలైందనే దానికి ఎవరి దగ్గర కూడా పూర్తి జవాబైతే లేదు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడున్న యాక్టివ్ రిలీజియన్స్ లోకెల్లా అత్యంత పురాతనమైనది హిందూయిజం. అదైతే మాత్రం చెప్పొచ్చు. హిందూయిజం ని, ఇండియాని, ఈ రెంటిని కూడా మనం వేరు చేయలేము. ఎందుకంటే హిందూ మరియు ఇండియా ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చాయి. హిందువుల యొక్క అత్యంత పురాతనమైన భాష సంస్కృతం. ఇండస్ రివర్ కి సంస్కృతంలో ఉన్న పేరు సింధు. అయితే ఆ తర్వాత పర్షియన్ లో ఇందులో ఎస్ బదులుగా హెచ్చు పెట్టడం జరిగిందని, అలాగా హిందూ అనేది పుట్టిందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ అంతకు ముందు నుంచే హిందూ అనే పదం ఉన్నదనైతే మరికొంతమంది యొక్క నమ్మకం. సో పర్షియన్ ఆ ప్రాంతానికి వచ్చి దానికి హిందూ అని పేరు పెట్టిన తర్వాత